హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు ముచ్చట్లు మొదలెడదామా. ఇప్పుడే మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఈ వీడియోకి ఇంట్రొడక్షన్ ఇవ్వట్లేదు, ఆల్రెడీ ముంబై ట్రిప్కి వచ్చాము అని ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా. ఎవరైనా చూడకపోతే పైన లింక్ ఇస్తాను, రెండు వీడియోలు కూడా వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. ఎదురుగా కనిపిస్తుంది కదా, దాని ద్వారానే గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే ఎంట్రన్స్. ఇక్కడ మన దగ్గర ఏమైనా ట్రావెల్ బ్యాగ్స్, కొంచెం బ్యాగ్స్ పెద్దగా ఉంటే ఇక్కడ వీళ్ళు చెకింగ్ అది చేసి పంపిస్తున్నారు. నార్మల్ గా అయితే చిన్న చిన్న బ్యాగులకి అంత ఏమీ లేదు. ఇప్పుడే మనము లోపలికి అయితే వచ్చేసాము. చూసారా, మొత్తం జనాలతోని కిటకిటలు ఆడిపోతుంది. మేము వచ్చిందే ఆఫ్టర్నూన్, అదే మార్నింగ్ గానీ ఈవినింగ్ టైమ్స్ లో గానీ వస్తే ఇంకా హడావిడిగా ఉంటుందంట. ముంబైలో ఎండలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్ 2 వీడియోస్ లో కూడా చెప్పాను కదా నేను. అప్పటికే అలసిపోయాము, మా దగ్గర లగేజ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డిఫికల్ట్ అనిపించింది. ఇక్కడ చాలా మంది కెమెరామెన్స్ ఉన్నారు. ఇదిగోండి ఎదురుగా ఒక అతను ఉన్నారు, చూసారా. ఎందుకంటే మనకి స్టిల్స్ పెట్టండి, ఫొటోస్ తీసి వెంటనే ఇచ్చేస్తాము అని హార్డ్ కాపీస్ కానీ మొబైల్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాటిలో కూడా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి అంట. నా అడ్వైజ్ ఏంటంటే, మీ దగ్గర మంచి మొబైల్ ఉన్నట్టయితే ఫోన్ లోనే తీసుకోండి. ఇదిగో ఈ పక్కనే మనకి తాజ్ హోటల్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం కాసేపు హిస్టరీలోకి అలా వెళ్ళి మాట్లాడుకొని వద్దాము. గేట్వే ఆఫ్ ఇండియాని కింగ్ జార్జ్ అండ్ క్వీన్ మేరీ ఇండియా వచ్చినప్పుడు గుర్తుగా కట్టించారు. దీన్ని 1914లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే 1924లో పూర్తయింది. దీని హైట్ 26 మీటర్లు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు కలుసుకొని వెళ్ళేవారంట. అండ్ అలానే లాస్ట్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్ళిపోయారు. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా మన దేశ ఓడరేవులకు ప్రధాన కేంద్రంగా ఉంది. తాజ్ హోటల్ చూడగానే నాకు 2008లో జరిగిన టెర్రర్ అటాక్ గుర్తొచ్చింది. మేజర్ మూవీ ద్వారా అయితే కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ మనకి బోట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది. మనం టికెట్ తీసుకుంటే వాళ్ళు ఆ ప్లేస్ కి తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా అదే బోట్ లో రావాల్సి ఉంటుంది. ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయంట. కాకపోతే మాకు ప్లేసెస్ సజెస్ట్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళినా కూడా అనవసరంగా అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది, మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతారు అన్నారని ఇంకా మేమైతే ఆ ప్లేస్ కి వెళ్ళలేదు, స్కిప్ చేసాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ముంబై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎలిఫెంటా కేవ్స్ కి అయితే వెళ్తాను. కాకపోతే ఉన్న అంత తక్కువ టైంలో కూడా నేను ఆల్మోస్ట్ చూడాల్సిన ప్లేసెస్ అన్ని కవర్ చేశాను. బడ్జెట్ ప్లాన్ అండ్ ఏ ప్లేసెస్ ఇంపార్టెంట్ గా చూడాలి అన్నది కావాలి అనుకుంటే నేను ఇంకొక వీడియోలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ ముంబైలో జరుగుతున్న స్కామ్స్ ఎలా ఉంటాయి, మనం టూరిస్టులుగా ఎలా అలర్ట్ గా ఉండాలి అన్నది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటికే మాకు టైం అయిపోయింది. ఇంకా దగ్గరలోని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ లంచ్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరిపోదాము అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్ లో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాము. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అప్పటికే చాలా లేట్ అయింది కదా, ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఈ వెళ్లే దారిలో చాలా షాప్స్ అయితే పెట్టారు. బిజినెస్ అంతా ఇక్కడే ఉంది, టూరిస్టులంతా హడావిడిగా కొనేసుకుంటున్నారు కదా. ఇలాంటి ప్లేసెస్ లో తిరిగి తిరిగి తెలియకుండానే ఆకలేసేస్తుంది. అలా తినాలనిపించేటప్పుడు కావాల్సిన చిరుతిళ్ళన్నీ అమ్ముతున్నారు. ఎక్కువైతే కుల్ఫీ కొనుక్కుంటున్నారు, ఎండ వల్ల బాడీ డిహైడ్రేట్ అయిపోవడం వల్ల ఏంటో. ఇల్లి పక్కన ఇతనైతే చూడండి గ్లాసెస్ అమ్మేస్తున్నారు, ఫోటో స్టిల్స్ కి మంచిగా రావాలి అని. ఇంకొంచెం ముందుకు వస్తే సెల్ఫీ స్టిక్లు, సెల్ఫీ స్టాండ్లు అన్నీ అమ్మేస్తున్నారులేండి. మేము ఇంకా లంచ్ చేయడానికి ఎలాగో వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఇవైతే తీసుకోలేదు. ఈ పక్కనే ఉన్న ఢిల్లీ రెస్టారెంట్ అని చెప్పి మా క్యాబ్ డ్రైవర్ అయితే రిఫర్ చేశారు. చాలా బాగుంది, అంటే రెస్టారెంట్లో ఓన్లీ వెజ్జే ఉంటుంది. నేనైతే బయటకు వెళ్తే ఎక్కువ వెజ్ తిన్నా, కానీ ఫస్ట్ టైం వెజ్ తిన్నా అండ్ చాలా టేస్ట్ ఉంది. అసలు పన్నీర్ అయితే నేను ఎప్పుడూ తిన్నాను, అలాంటిది ఈ ప్లేస్లో తిన్నాను. వెళ్తే తప్పకుండా తినండి. ఇంకా ఎయిర్పోర్ట్‌కి వెళ్ళిపోతున్నాం మేము, టైం అయిపోతుంది గదా అని. ఇంకా ఈ వెళ్ళే దారిలో మనకి అంబానీ గారి ఇల్లు అయితే కనపడింది. ఇతన ఇల్లు ఎలా అయినా మీ అందరికీ చూపించాలని చెప్పేసి వీడియో తీయడానికి కుస్తీలు పట్టి అన్ని యాంగిల్స్ తిప్పుతున్నాము. ఫైనల్‌గా అయితే వీడియో వచ్చిందనుకోండి. మధ్యలో చిన్నగా బస్సు అడ్డొచ్చింది. అబ్బా! తీయలేకపోయాం అనుకునే లోపు మంచిగా కనపడింది. పెద్దయ్యాక మనము అలాంటి ఇల్లు కట్టుకోవాలి. సబ్స్క్రైబ్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.